అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధరణీస్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. సో ముందుగా ఇక్కడ నేను కొన్ని కాకరకాయలు తీసుకున్నాను. చిన్న సైజ్ కాకరకాయలను తీసుకొని వీటిని మనం ఈ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఉన్న తోలుని ఈ విధంగా కత్తితోనే నేను తురిమేస్తున్నాను. ఇలా అన్ని కాకరకాయలను మనం కట్ చేసి ఇలా పైన తోలుని తీసేయాలి. ఆ తర్వాత ఇలా నేను మధ్యలో ఘాటు పెట్టి లోపల ఉన్న విత్తనాలను తీసేస్తున్నాను. ఇలా అన్నిటికీ విత్తనాలను తీసేసి ఈ కాకరకాయల పైన నేను కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా మొత్తము నీట్గా ఉప్పుతో బాగా కలిపేసి ఓ 10 మినిట్స్ అలా పక్కన ఉంచేస్తున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో నేను కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పప్పులు, 1 టీ స్పూను నువ్వులు, వెల్లుల్లి, కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు క్వాంటిటీ చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా ఎక్కువగా పౌడర్ చేసుకున్నాను. మీరు ఒకవేళ కావాలంటే తగ్గించి వేసుకోండి. తర్వాత ముందుగా నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన ఈ కాకరకాయలను ఈ విధంగా మనము వాటర్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నేను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఓన్లీ ఈ కాకరకాయలను మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో. మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ కాకరకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లార్చండి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి మసాలా పొడిని ఇందులోకి స్టఫ్ చేసేసి మనము రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలకు నేను స్టఫ్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ అదే ఆయిల్లో నేను 1/2 టీ స్పూన్ అలా ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఈ స్టఫ్డ్ కాకరకాయలను నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి 1 నిమిషం, ఊరికే 1 నిమిషం అలా మనం ఫ్రై చేసుకొని తీసేసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని దించేసేయాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.